హాయ్ ఫ్రెండ్స్, ఆర్కే న్యూస్ తెలంగాణకు స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు: పనిలేని సర్కార్ పసలేని కేసు, కక్ష సాధింపులో భాగమే ఈ రేస్ అభియోగాలు, అవినీతి లేనప్పుడు ఏసీబీ విచారణ ఎందుకు, రేస్ రద్దు చేసి కాంట్రాక్ట్ ఎందుకు రద్దు చేయలే, కేసులకు భయపడడం చట్టపరంగా ఎదుర్కొంటాం, ఏడాది కాంగ్రెస్ పాలన అంతం మోసపూరితం, అరంటిలో 6 గ్యారంటీ కూడా అమలు చేయలేదు, 2025 కూడా కాంగ్రెస్ దొంగ నామ సంవత్సరమే, భరోసా ఎగవేతకే కేబినెట్ సబ్ కమిటీ డ్రామా, 1.39 లక్షల కోట్ల అప్పుతో ఏం ఉద్ధరించిండ్రు, మీడియా చిట్చాట్లో మాజీ కేటీఆర్, 2025లో బీఆర్ఎస్ అధ్యక్ష ఎన్నికలు, కొత్త ఏడాదిలో సంస్థాగత నిర్మాణంపై దృష్టి సాధిస్తాం, సమర్థంగా ఎదుర్కొంటాం కేటీఆర్ గారు చెప్పడం జరిగింది ఓ ప్రెస్ మీట్లో. పసలేని సర్కార్, పనిలేని కేసు. ఇక్కడ ఏంటంటే కక్షపూరిత విధానంతోనే ఈ రేస్ విధానం ఫార్ములను తెరమైకి తేవడం జరిగింది. అంటే కేసీఆర్ పై ఏదో అభియోగం వేసి కేసు పెట్టాలనే ఈ రేస్ వ్యవహారాన్ని బయటికి తేవడం జరుగుతుంది. ఇక్కడ అవినీతి లేనప్పుడు కేసు ఎక్కడిది? దానిలో అవినీతి జరగలే అని మీరే చెప్తారు, మరియు హైకోర్టు కూడా చెప్పడం జరిగింది. దానిలో సరైన ఆధారాలు లేనప్పుడు దీనిలో కేసు ఎందుకు? మరి ఇది తెరపైకి తేవడం ఎందుకు? మరి కాంట్రాక్టు రద్దు చేయకపోవడం మరియు కాంట్రాక్టు యథావిధిగా జరుగుతుంది, మరి జరిగినప్పుడు దానిలో అవినీతి ఎక్కడ జరిగింది అని కేటీఆర్ గారు ప్రశ్నించడం జరుగుతుంది. ఇలా మీరు అవినీతిపరమైన కేసులు పెట్టడం, నాపై కక్షపూరితమైన కేసులు పెడితే సమర్థంగా ఎదుర్కొంటాం. మేము ఎక్కడికైనా వెళ్తాం, హైకోర్టుకైనా సుప్రీంకోర్టుకైనా ధీటుగా ఎదుర్కొంటాం. మేము అవినీతి చేయనప్పుడు ఎక్కడికైనా ఎంత దూరానికైనా వెళ్ళి చట్టపరంగా మేము ఆ హైకోర్టును మరియు సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాం మరియు ధీటుగా ఎదుర్కొంటామని కేటీఆర్ గారు వెల్లడించడం జరుగుతుంది. మరియు 2025 కొత్త సంవత్సరంలో బీఆర్ఎస్ పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి సాధించి మరియు దానిలో అధ్యక్ష ఎన్నికలు కూడా జరుగుతాయి. దీనిపై విధి విధానాలను రూపుదిద్ది మేము ముందుకెళ్ళి సంస్థాగతంగా బీఆర్ఎస్ పార్టీని పూర్వ వైభవానికి తెప్పిస్తామని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు వెల్లడించడం జరిగింది. క్రిమినల్ కేసులో రేవంత్ నెంబర్ 1. దేశంలో అత్యధిక కేసులున్న సీఎం ఆయనే. రేవంత్ పై 72 తీవ్ర అభియోగాలతో 89 కేసులు. సంపన్న ముఖ్యమంత్రిగా నిలిచిన చంద్రబాబు, 931 కోట్ల ఆస్తులు కలిగిన ఉన్న ఏపీ సీఎం, అతి తక్కువ ఆస్తులు ఉన్న ముఖ్యమంత్రి మమత వెల్లడించిన ఏడీఆర్ ఎన్ఈడబ్ల్యూ నివేదిక. ఏడీఆర్ ఎన్డబ్ల్యూ నివేదిక ప్రకారం మన బాగా కేసులున్న ముఖ్యమంత్రిలో నెంబర్ 1 ముఖ్యమంత్రిగా మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఉండడం జరిగింది. మరియు సంపన్నుల జాబితాలలో కూడా మన తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు 931 కోట్లతో సంపన్న ముఖ్యమంత్రిగా ఉండడం జరిగింది. కానీ అతి తక్కువ మనీ కలిగిన ముఖ్యమంత్రి పశ్చిమ బెంగాల్ మూడోసారి ముఖ్యమంత్రిగా ఎంపికైన మమతా బెనర్జీ గారు ఉన్నట్టు ఈ నివేదిక వెల్లడించడం జరిగింది. త్రిబుల్ ఆర్ ఘనత కేసీఆర్దే. కేంద్రంతో కొట్లాడి అనుమతులు తెచ్చిన కేసీఆర్. బీఆర్ఎస్ హయాంలోనే 76% భూసేకరణ, 13 నెలల పాలన ఎకరం సేకరించని రేవంత్ రెడ్డి. త్రిబుల్ ఆర్ను తామేదో తెచ్చినట్టు కోమటిరెడ్డి గప్పాల్. కేసీఆర్ పనుల్ని ఖాతాలో వేసుకుంటున్న కాంగ్రెస్ అబద్ధాలు చెప్పడంలో సీఎం మంత్రుల పోటాపోటీ. త్రిబుల్ ఆర్ చేస్తున్న ఇప్పుడు రోడ్ల నిర్మాణం త్రిబుల్ ఆర్ ప్రాజెక్టు తేవడం జరిగింది. అది కేసీఆర్ హయాంలోనే శాంక్షన్ అయింది మరియు అది 72% భూముల సేకరణ బీఆర్ఎస్ హయాంలోనే జరిగింది. కానీ కాంగ్రెస్ ఇప్పుడు 13 నెలల్లో మిగతా భూసేకరణ చేసి పనులు ప్రారంభించి మేమే తెచ్చినాం తెలంగాణకు త్రిబుల్ ఆర్ ప్రాజెక్ట్ అని తెలంగాణలో ఉన్న మంత్రులు మరియు సీఎం గారు మరియు కోమటిరెడ్డి వెంకటరెడ్డి వీళ్ళందరూ కలిసి గప్పాలు కొట్టుకోవడం జరుగుతుంది. ఏంటంటే గత ప్రభుత్వం తెచ్చిన ప్రాజెక్టులను కూడా కొంత ఒక 10-20% మిగిలి ఉండగా మేమే మొత్తం తెచ్చినాం, మేము తెలంగాణకు తెచ్చిన ప్రాజెక్ట్ త్రిబుల్ ఆర్ అని చెప్పుకోవడం జరుగుతుంది. గత ప్రభుత్వం తెచ్చిన ప్రాజెక్టులనే మేము తెచ్చినామని చెప్పుకోవడం తప్ప వీరు కొత్త ప్రాజెక్టులు తేవడం ఏం లేదు. కాంగ్రెస్ను నమ్మితే మొదటికే మోసం. పచ్చని పంట పొలాల్లో ఫార్మా కంపెనీల సిచ్చు. పేదల భూములకు లీగల్ చిక్కులు రావా. కలిసి పోరాడితే రైతుల భూములు పదిలం. అధికారంలోకి వచ్చాక మాట మార్చిన కాంగ్రెస్. 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వి 420 హామీల అమలేది. రేవంత్ పై సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని ఫైర్. రైతులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని డిమాండ్. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని ఫైర్ రావడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వంపై. పేదల పచ్చని పంట పొలాల్లో ఫార్మా కంపెనీలు అనే పేరుతో వాళ్ళ భూములు లాక్కోవడం జరుగుతుంది. అంటే ఆ విధి విధానంలో వాళ్ళ పంట పొలాలలో చిక్కులు రావా, అంటే రైతుల పంట పొలాల్లో లీగల్ నోటీసులు చిక్కులు రావా, వేరే వాటిలలో వస్తాయా. కానీ మీరు
పచ్చని పంట పొలాలలో ఎందుకు పాడు చేస్తున్నారు? ఫార్మా కంపెనీలని పేద ప్రజల భూములను లాక్కుంటున్నారు. కాబట్టి రైతులు ఏకధాటిగా వచ్చి కొట్లాడితే మన పంట భూములు మనకు మిగులుతాయని తమ్మినేని గారు చెప్పడం జరుగుతుంది. మరియు మీరు ఇచ్చిన 2 లక్షల రైతు రుణమాఫీ ఏమైంది? మరియు 420 హామీలు ఏమైంది? వాటిపై దృష్టి సారించకుండా పచ్చని పంట పొలాలలో ఫార్మా కంపెనీలు పెట్టి వారి భూములను లాక్కోవడానికి ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ పార్టీపై, ప్రభుత్వంపై సిపిఐ తమ్మినేని వీరభద్రం గారు ఫైర్ అవ్వడం జరుగుతుంది. ఫార్మా వ్యతిరేక పోరు ఉధృతం. నిరసనకు కదులుతున్న పల్లెలు, ఫార్మా బాధిత గ్రామాలలో ర్యాలీలు, అవగాహన సదస్సులు. తమ భూములు తమకివ్వాలంటూ తాటిపత్రిలో రైతుల ఆందోళన. ఫార్మా కంపెనీకి వ్యతిరేకంగా ఎక్కడికక్కడ పల్లెలలో ఫార్మా కంపెనీలు పెట్టేందుకు తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ముందడుగు వేయడం జరుగుతుంది. కానీ అక్కడున్న రైతులు మాకు ఫార్మా కంపెనీ వద్దు, మా విలేజ్లు సస్యశ్యామలంగా ఉండాలి కానీ ఫార్మా బాధ్యత గ్రామాలుగా ఉండకూడదని వాళ్ళు వ్యతిరేకంగా నినాదాలు చేయడం జరుగుతుంది. మేము పంట పండించుకొని సంతోషంగా బతికే పొలాలను మేము ఫార్మా కంపెనీకి ఇచ్చి మా పల్లెలను పాడు చేసుకోలేమని ఎక్కడికక్కడ కాంగ్రెస్ పార్టీపై మరియు ప్రభుత్వంపై వ్యతిరేక విధానం చేయొద్దని వారు నినదించి నిరసనలు తెలియజేయడం జరుగుతుంది. దయచేసి పచ్చని పంట పొలాలను కాపాడుకోవాలని రైతులు ఏకధాటికి వచ్చి ప్రభుత్వంపై కొట్లాడడం జరుగుతుంది. లస్కర్లుగా కాంగ్రెస్ కార్యకర్తలు, ఇంజనీర్లపై ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లు, అనుచరుల కోసం అడ్డగోలు పైరవీలు, మార్గదర్శకాలు పట్టని ఎమ్మెల్యేల తీరుపై ఇంజనీర్ల గరం. ఎక్కడికక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు మరియు ప్రజాప్రతినిధులు వారికి నచ్చిన విధంగా ఇంజనీర్ల పైన ఎక్కడికైనా వాళ్ళకు అనుకూలంగా కొత్త ఉద్యోగాలనైనా, కాంట్రాక్ట్ బేసిక్ ఉద్యోగాలైనా మేము చెప్పిన విధంగా ఏ విధంగా ఉన్నా కూడా వారికి అనుకూలంగా మీరు చేయాలి. లేని పక్షంలో వారిని బెదిరించడం మరియు వారిపై అధికార దుర్వినియోగం చేయడం జరుగుతుంది. ఇదే నా కాంగ్రెస్ పాలన తీరు. మంచి చేస్తారంటే అధికారులపై ఖచ్చితంగా చేసే అధికారులపై మీరు అలా చేయొద్దు, మాకు నచ్చిన విధంగా చేయాలని కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు మరియు ఎమ్మెల్యేలు ఇలా చేయడం ఇది న్యాయమేనా? తెలంగాణ సిఫారసులకు టీటీడీ గ్రీన్ సిగ్నల్. ఒక్క ప్రజాప్రతినిధి నుంచి వారానికి 4 లేఖల అనుమతి సమ్మతించిన ఏపీ సీఎం చంద్రబాబు. తెలంగాణ నుండి ఆంధ్రప్రదేశ్లో ఉన్న పుణ్యక్షేత్రమైన తిరుపతి దేవస్థానానికి ఇక్కడ ఎమ్మెల్యేలు సిఫారసు చేస్తే అక్కడికి ప్రత్యేక దర్శనంలో పోయే విధి విధానాలకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. మరియు వారానికి 4 లేఖలు, ఒక ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా వారానికి 4 లేఖలు ఇవ్వడం జరుగుతుంది. ఆ 4 లేఖల విధానంతో మనం అనుమతులు తీసుకొని తిరుపతి దేవస్థానంలో ప్రత్యేక దర్శనం తీసుకోగలుగుతాం. కాబట్టి నిన్న చంద్రబాబు గారు దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిండ్రు. అప్పుల బాధతో యువ రైతు ఆత్మహత్య. 3 లక్షల రుణం తీర్చే మార్గం లేక బలన్మరణం. పురుగుల మందు తాగి మెదక్ జిల్లాలో అన్నదాత మృతి. పుట్టేరు దుఃఖంతో తనయుడికి తలకొరి పెట్టిన తండ్రి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే 2 లక్షల రుణమాఫీ అవుతుందని చెప్పి ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో అమలు చేయలేక రైతులు ఎక్కడికక్కడ ఆత్మహత్య చేసుకోవడం జరుగుతుంది. నిన్న ఒక యువ రైతు కూడా ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అంటే పైన 2 లక్షల పైన ఉన్న అప్పు కూడా కడితే 2 లక్షలు పూర్తి స్థాయిలో అమలు చేస్తామని తప్పుడు హామీ ఇచ్చి మరి ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో అమలు చేయలేక వారు ఈ 2 లక్షల రుణం కాక పైన ఉన్న రుణం కూడా అప్పు తెచ్చి కట్టడం జరిగింది. అయినా అమలు చేయకపోవడం వల్ల వారికి అప్పుల భారం పెరిగి ఆ 3 లక్షలు ఎక్కడ కట్టలేకపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతు. భూములు ఇవ్వాలని బెదిరించారు. పరిహారం కొట్టేసేందుకు కాంగ్రెస్ నేతల స్కెచ్. బలవంతంగా మాతో సంతకాలు చేయించారు. ఒత్తిడి చేసిన అధికారులపై చర్య తీసుకోవాలి. మంచిర్యాల కలెక్టర్కు రైతుల ఫిర్యాదు. ఇండస్ట్రియల్ పార్కు కొరకు మంచిర్యాలలో భూములు ఇవ్వాలని ఎక్కడికక్కడ అధికారులు మరియు కాంగ్రెస్ నేతలు బెదిరింపులకు పాల్పడుతున్నారు. అంటే మీరు కనుక భూములు ఇవ్వకపోతే బెదిరింపులకు పాల్పడి మీరు ఇవ్వకపోతే మేము ఎంత దూరమైనా వెళ్తామని బెదిరించడానికి ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ కార్యకర్తలు. ఇదైనా మీకు న్యాయం? రైతులు ఓట్లేసి మిమ్మల్ని కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెలిస్తే అక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు భూములు వాళ్ళు ఇష్టమైతే ఇస్తారు, లేకపోతే లేదు. వాళ్ళు ఇవ్వకపోతే మీరు ఎలా ఇయ్యరని వాళ్ళని బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఇది ఎంతవరకు న్యాయం? సీఎం రేవంత్ రెడ్డి గారు మరియు స్థానికంగా ఉన్న మంత్రులు, ఎమ్మెల్యే గారు ఇలాంటి చర్యలను మీరు వారికి కాంగ్రెస్ కార్యకర్తలను మందలించాలని కోరడం జరుగుతుంది. లేని పక్షాన రైతులు ఎక్కడికక్కడ నినాదాలు చేసి గవర్నమెంట్ మీద వ్యతిరేక విధానానికి ముందడుగు వేస్తారని కోరడం జరుగుతుంది. దయచేసి ఆ రైతుల పక్షాన మీరు కాంగ్రెస్ కార్యకర్తలకు చెప్పాలని కోరడం జరుగుతుంది. రోడ్డెక్కిన పత్తి రైతులు.
నాగర్ కర్నూలు జిల్లాలోని కోదాడ జడ్చర్ల హైవేపై రాస్తారోకో చేపట్టిన పత్తి రైతులు. తెల్ల బంగారం కొనాలని డిమాండ్. కోదాడ జడ్చర్ల హైవేపై రాస్తారోకో. నిన్న కోదాడ జడ్చర్ల హైవే రోడ్డుపై రైతులు రాస్తారోకో చేయడం జరిగింది. సిసిఐ మద్దతు ధర ఇవ్వడం జరుగుతుంది, కానీ ఆ మద్దతు ధరకు కూడా తేమ ఉంది, కాయ ఉంది, అన్ని ఎన్నో విధాల రకరకాల అడ్డంకులు చెప్పి మద్దతు ధర పెట్టలేకపోతున్నారు. అంటే సిసిఐ ఇచ్చిన రేటు కూడా పెట్టక రైతులను ఇప్పటికే మద్దతు ధర పెరగలేక ఉండి రైతులు ఆవేదన చెందుతున్నారు. కానీ సిసిఐ పెట్టిన ధరకు కూడా కొనలేక దానిలో పలు రకాల ఇబ్బందులకు గురి చేసి రైతులకు తక్కువ ధరకే కొంటామంటున్న సిసిఐ. దానిపై రైతులు నిన్న జడ్చర్ల మరియు కోదాడ మధ్య ఉన్న రహదారులను నిర్బంధం చేసి ధర్నా చేయడం జరుగుతుంది. వారికి సానుకూలంగా వచ్చి మేము కొంటామని చెప్పడం వలన అక్కడ నిరసనదారులు మరియు రైతులు వెందిరిగి సంతోషంగా పోవడం జరిగింది. దయచేసి రాష్ట్ర ప్రభుత్వం రైతుల పక్షాన నిలబడి వారికి న్యాయం చేయాలని కోరడం జరుగుతుంది. డబుల్ బెడ్రూమ్లు ఇల్లు ఇవ్వాలని ధర్నా. కల్వకుర్తిలో లబ్ధిదారుల ఆందోళన. ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో కొన్ని దిక్కుల కల్వకుర్తిలోని పూర్తి స్థాయిలో డబుల్ బెడ్రూమ్లు పూర్తయినాయి, కానీ ఇప్పటి వరకు కూడా వారికి డబుల్ బెడ్రూమ్లు అందించలేకపోతున్న కాంగ్రెస్ ప్రభుత్వం. గత ప్రభుత్వంలోనే డబుల్ బెడ్రూమ్లు పూర్తయ్యాయి, కానీ ప్రభుత్వం మారడం వల్ల కాంగ్రెస్ పార్టీ ఇంకా ఎందుకు వారిని ఇబ్బంది పెడుతున్నారు? అర్హులైన వారికి డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలని అక్కడ ఉన్న ప్రజలు మరియు గవర్నమెంట్ను కోరడం జరుగుతుంది. ఇలాంటి మరెన్నో వీడియోస్ కొరకు ఆర్కే న్యూస్ తెలంగాణను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్ట్ ఎల్లవేళలా ఉంటే మరిన్ని వీడియోస్ చేసేందుకు ముందుకు వస్తాను.